అందినప్పటికీ ఇదే విషయాలు మాట్లాడుతూ ఉంటారులేండి. సజ్జల అన్న ఆయన మీరు అన్నట్టు మొదటి నుంచి ఆయన ఎవరని ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఈ రోజు ఆ ఎమ్మెల్యేలు ఆయన ఆ హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సింది ఆయనే మాట్లాడతాడు, చీఫ్ మినిస్టర్ మాట్లాడాల్సింది ఆయనే మాట్లాడతాడు, ఆఖరికి ప్రతిపక్షాల గురించి ఆయనే మాట్లాడతాడు. కానీ ఈ రోజుకి సలహాదారులు పెట్టుకోకూడదు, ఎంతమంది సలహాదారులను కోర్టు చెప్తున్నా ఎవరు వింటున్నారండి? ఈ రోజు అమలు జరుగుతుందా ఏమన్నా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసేది చేసుకుంటూనే వెళ్తున్నాడు. దాని మీద కోర్టుకి మనలాంటి వాళ్ళం వెళ్ళినా కూడా, కోర్టు ఏదైనా తీర్పులు ఇచ్చినా కూడా దాన్ని అమలు పరిచే అధికారులు ఎక్కడ ఉన్నారండి? ఈ రోజు ఒక గీతం కాలేజ్ ముందు రుషికొండని బోడిగుండ చేసి ఆయన అది ప్రజల సొమ్ము కాదా మీరు చెప్పండి? రేపు ఉదయం వచ్చే 6 నెలల్లో జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. అప్పుడు దానికి ఆయన ఖర్చుని ఆడిస్తారా? దాన్ని ఏం చేస్తారా? బిల్డింగ్ ని అక్కడున్న ఒక టూరిజం హోటల్ ని, అక్కడున్న రుషికొండని క్యాప్చర్ చేసి ఇప్పుడు వైజాగ్ లో ఎన్ని ఆంక్షలు ఉంటాయి? ఈ రోజు ఒక్కటి కాదు, 2 కాదు, ప్రజాధనం వీళ్ళు కోట్లు తగలేశారు. రంగులతో మొదలుకొని, బియ్యం సంచులు మొదలుకొని, చెత్త డబ్బాలు మొదలుకొని ఎన్ని కోట్లు తగలేశారండి. ఈ రోజు ఎక్కడైనా ఒక ప్రోటోకాల్ అవుతుందా? గెలిచిన ఎమ్మెల్యేని పక్కన పెట్టి, టీడీపీ ఎమ్మెల్యేని, అక్కడ ఓడిన వైసీపీ ఇన్ఛార్జ్ తోని కలెక్టర్ పక్కన కూర్చొని ఈ రోజు మీటింగులు చేస్తున్నాడు శ్రీకాకుళంలో. ఎవడు అడుగుతున్నాడండి? అడిగిన వాడికి సమాధానం ఇస్తున్నాడు. ఇక పోలీసులు అంటారా? మా పలాసాలో మా నాయకుడి ఇంటి మీద రాత్రి 30 మందిని ఇంటి చుట్టూ పగలు కొట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని భయపెట్టి పిస్తల్ పట్టుకొని బయటకు వస్తే చంపేస్తామని చెప్తే దాని చుట్టూ పోలీసుల చుట్టూ తిరిగితే ప్రెస్ దీంట్లో వచ్చింది, చుట్టుపక్కల వాళ్ళ సాక్ష్యాలు చెప్పారని ఏదో ఒక ఎఫ్ఐఆర్ రాసి వదిలేరు, అన్ని బెయిలబుల్ సెక్షన్స్. అదే పోలీసులు ఫోన్ లోని నిన్ను మాట్లాడితే మీ మీద 307 పెడుతున్నారు. ఏ పోలీస్ స్టేషన్ మీద మనం రక్షణకి వెళ్తామండి? ఏ పోలీసుల దగ్గరికి వెళ్తాం? ఏ బాధితుల మీదే కేసులు పెడుతున్నారు కదా, అంగాలలో జరిగింది కూడా అదే కదా. ఇప్పుడు ఏ న్యాయస్థానాలు పోనీ, పోలీసులు కాదు, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. కానీ డిలే అవుతున్న కొద్దీ అవతల ప్రాణాలు పోతున్నాయే, అవతల వాళ్ళకి టైం పోతుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అక్రమ కేసు అని మీకు నాకు అందరికీ తెలుసు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు. నేను అడిగేది ఏంటంటే, ఈ రోజు ఈ ప్రక్రియ పాల్గొన్న సిఐడి ఆఫీసర్లు గాని, పోలీసులు గాని, ఓవర్ యాక్షన్ చేసి ఎఫ్ఐఆర్ రాసిన వాళ్ళు గాని ఏం శిక్ష విధిస్తారు? ఈ రోజు మాకేనా శిక్షలు? ప్రజలకేనా? ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తున్న ఆఫీసర్లు ఒక గవర్నమెంట్ డ్యూటీలో ఉంటూ ప్రజల కట్టిన పన్నుని, సొమ్ముని తింటూ వీళ్ళు ఆ ప్రజలకి అన్యాయం చేసిన వాళ్ళు వీళ్ళ మీద ఎందుకు కేసులు ఉండవండి? దీని మీద ఎవరు మాట్లాడే? అందరూ మీలాగా నాలాగో, లేకపోతే ఇక్కడున్న పెద్దలు రాజేష్ అన్నలాగో, లేకపోతే సోదరుడు కిరణ్ లాగో నోట్ తెచ్చుకుని అరవలేం కదా. అందరిని భయపెట్టి పక్కన కూర్చోబెడుతున్నారు. దేర్ షుడ్ బి సమ్ పనిష్మెంట్ ఫర్ దీస్ ఆఫీసర్స్. జగన్ రెడ్డి లాంటి వాడు రావచ్చు, రాకపోవచ్చు రేపు ఉదయం. కానీ ఇలాంటి ప్రభుత్వాలు చెప్పితే పనులు చేసే ప్రతి ఒక్క అధికారికి తల తిరిగిపోయే, దిమ్మ తిరిగేలాగా ఒకసారి శిక్ష పడితే మహా అయితే మేము పని చేయమని చెప్తారండి. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతేగాని ఈ రోజు ఆఫీసర్లు చెప్తున్నారని అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి, ఇందాక చెప్పారు ఆ సోదరులే, ఈ రోజు బండారు సత్యనారాయణ గారి మీద తప్పు పెట్టారు. కరెక్ట్, ఒక ఆడపిల్ల గురించి అనొచ్చు. ఈ రోజు నేను బాధపడుతున్నానండి. 4.5 సంవత్సరాలుగా గొడ్డు లాగున్న అక్కడ పెద్ద పశువు అప్పలరాజు నా మీద నీచంగా పెట్టిస్తున్నాడు. ఎన్నిసార్లు వెళ్ళాను పోలీసుల దగ్గరికి? కనీసం నా మీద పెడుతున్న వాళ్ళు సొంత పేర్లు పెడితే అదే ఊర్లో తిరుగుతున్నారు వీధి కుక్కల్లాగా. వాళ్ళకి ఒక్కరోజు ఒక్క పోలీస్ ఆఫీసర్ పిలవలేదే. అంటే ఈ రోజు జగన్ రెడ్డి భార్య, జగన్ రెడ్డి కూతుర్లు, ఆ రోజు జగన్ రెడ్డి దీంట్లో ఉన్న రోజా లాంటి మహిళ, సాధ్వి మనలే మహిళలా? ఏం మాకు కుటుంబాలు లేవా? మాకు తల్లిదండ్రులు లేవా? మాకు అత్తమామలు, భర్త, పిల్లలు ఉండరా? ఈ రోజు జనసేనలో గాని, తెలుగుదేశంలో గాని ఆడవాళ్ళని ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు? చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్క గాడిదకి. వీళ్ళు కాపాడుతున్న అధికారులకి ఎవరి దగ్గరికి వెళ్తాం? పోలీసుల దగ్గరికి వెళ్తామా? న్యాయస్థానాల దగ్గరికి వెళ్తామా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరగలేదు అనే స్థాయికి తీసుకొస్తాం. న్యాయం జరుగుతుంది. కానీ ఈ 30 రోజులు, 40 రోజులు ఎవడిస్తాడు? ఆ సిఐడి చీఫ్ ఆ సంజయ్ ని ఏం పనిష్మెంట్ ఇవ్వాలి? ఏ ఆధారాలతో అరెస్ట్ చేశాడు? జగన్ రెడ్డి ఎలాగో లోపల పోతాడు. వీళ్ళు రేపు బయట ఉండగలరా? ఉండొచ్చా? తప్పుడు కేసు కదా ఇది. స్క్వాష్ పిటిషన్ ఇదయ్యి చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా వస్తే సంజయ్ మీద ఎటువంటి కేసు పెట్టాలండి? ఏ ఆధారాలతో ఆయన్ని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక పెద్ద అతన్ని 40 రోజులు, ఆయన 40 రోజులకు సమాధానం ఎవరిస్తారు? ఇది కూడా ఆలోచించాలండి. లాయర్లు మాట్లాడతారు వాయిదాల మీద వాయిదాలు, కానీ ఆ వాయిదాల వల్ల ఎంత టైం వేస్ట్, ఎంత ఇది వేస్ట్ అవుతుంది. న్యాయస్థానాల మీద కూడా ఈ రోజు న్యాయస్థానాలు ఉన్నాయనే ఆంధ్ర రాష్ట్రంలో బ్రతుకుతున్నాం.
కానీ ఆ న్యాయస్థానాల మీదకు నమ్మకం పోయేలాగా ఈ రోజు పరిస్థితులు తీసుకొస్తున్నారు. అమ్మ శిరీష, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అంశం ఒకటే కాదు, ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది. అచ్చెన్నాయుడు గారి విషయంలో 60